మాకండి పార్టీ ప్రతినిధులు ఎవరు మీడియా వేదికల మీద కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ కొన్ని గంటల వ్యవధిలోనే ఇది జరిగింది. మరోపక్క టీజీ భరత్కి చంద్రబాబు గారి క్లాస్ స్పీకర్ జ్యూరిస్ట్లో ఇలా ఒళ్ళుపై తెలియకుండా మాట్లాడటం ఏంటి, పైగా నేను అక్కడ ఉండగా తాను అక్కడ ఉండగా తన ప్రెజెన్స్లో మాట్లాడటం ఏంటి. ఇన్ఫ్యాక్ట్ మరి ఇదే కోటింగ్ శ్రీనివాసరెడ్డికి ఇచ్చారో లేదో తెలియదు, కడపలో ఆయన ముందరే మాట్లాడారు. అయితే ఆయన కొంచెం మర్యాదస్తుడి పద్ధతిలో ఒకవేళ తప్పు మాట్లాడితే క్షమించండి సార్ అన్న అపాలజెటిక్ టోన్లో కూడా మాట్లాడారు. సో ఈ డెవలప్మెంట్స్ మొత్తానికి ఏంటంటే ఢిల్లీలో బీజేపీ అధిష్టానం చాలా సీరియస్గానే పరిగణిస్తుంది. 6-7 నెలలు కాకుండానే సూపర్ 6ని పక్కన పెట్టేసి డిప్యూటీ సీఎం ఎవరు అని పొద్దున్నే క్విజ్ ప్రోగ్రాంలు పెట్టుకుంటే ఏంటని బీజేపీ మండిపడుతుంది. ఈ మొత్తం డెవలప్మెంట్స్ మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కాసరగడ్డ నాగార్జున గారు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం నాగార్జున గారు. నమస్తే. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. నమస్కారం రవికిరణ్ గారు. అండ్ ఇంకా జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అలాగే విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ విజయ్ కిరణ్ గారు, మొత్తానికి ఏంటంటే మీరు ముందర మేల్కొన్నారు, నష్ట నివారణ చర్యలు చేపట్టారు. కానీ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మాత్రం చెలరేగిపోయి ఒంటి మీద వీరతాళ్ళు వేసుకుని మరి ఇంకా కామెంట్ల వరద అలా వెల్లువ వస్తూనే ఉంది. బాబు గారు చెప్పిన తర్వాత కూడా సంయమనం పాటించకపోవటం వెనక మీ క్యాడర్స్కు ఉన్న ఉద్దేశం ఏంటి, లేకపోతే మీ క్యాడర్స్ని వెనక నుంచి ఎవరైనా ఇంకా నడిపిస్తూనే ఉన్నారా? దీని మీద ఇంకా మాట్లాడండి. మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి విజయ్ కిరణ్ గారు. విజయ్ కిరణ్ గారు మీరు ఇంకా మ్యూట్లోనే ఉన్నట్టున్నారండి, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. అన్మ్యూట్లోనే ఉందండి. ఓకే రైట్, మాట్లాడండి. ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే. ఇప్పుడు ఒక మహాసేన్ రాజేష్, అదే సరిపల్లి రాజేష్ ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కంటిన్యూషన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా సీనియర్ నాయకులు, అదేవిధంగా పోలిట్ బ్యూరోలో కూడా పనిచేసిన వారు కూడా లోకేష్ గారికి సంబంధించి లోకేష్ గారికి ప్రమోషన్ ఇవ్వాలా, ఉప ముఖ్యమంత్రి చేయాలనేటువంటి మాటలు తద్వారా ప్రజల్లో కానీ క్యాడర్లో కానీ కూటమిలో ఉన్నటువంటి జన సైనికులు కూడా అందరిలో కూడా ఒక తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ వాతావరణం క్రియేట్ అయింది. దీనికి తోడుగా మీరు చెప్పినట్టు భరత్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి ముందే అలా మాట్లాడటం, శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్డీఏ కూటమిలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉన్న సందర్భంలో వెంటనే అధిష్టానం కలుగు చేసుకొని ఇటువంటివి మాట్లాడకూడదు. ఎక్కడా కూడా అటువంటి ప్రతిపాదనలు ఏమన్నా ఉంటే అది ఎవరి ప్రతిపాదన అయినా సరే కూడా ఎన్డీఏ కూటమిగా నిర్ణయం ఉంటుంది తప్ప ఎవరు సొంతగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మీ సొంత అభిప్రాయాల్ని పార్టీ అభిప్రాయాల్లాగా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితి నెలకొనే విధంగా మీరు ప్రవర్తించొద్దు అనేటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడిన వాడిని ప్రైవేట్గా దానికి సంబంధించిన క్లాస్ పీకటం జరిగింది. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక్కడ ఎవరైతే దుందుడుగ్గా మాట్లాడుతూ ఉన్నారో, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికి కూడా వారందరి స్వాభిప్రాయాన్ని, అంటే వారి ఇండివిజువల్ అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేసింది. అదేవిధంగా ఈ సందర్భంగా నేను కూడా చెప్తా ఉన్నాను, ఇప్పటికైనా సరే సమన్వయం పాటించండి. ఎన్డీఏ కూటమిలో ఉన్నాం, ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో మాత్రమే లేదు, కూటమిగా ఉన్నాం కాబట్టి కూటమి అందరినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అటు బీజేపీని కానీ ఇటు జనసేన కానీ, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయనకు సంబంధించినటువంటి సీట్ల విషయంలో కానీ రకరకాల విషయాల్లో ఏ విధంగా సహకరించారు, ఏం జరిగింది అందరికీ తెలుసు. కాబట్టి అటువంటి కన్ఫ్యూజన్ వాతావరణం క్రియేట్ చేసే విధంగా మాట్లాడకూడదు. ఇప్పటికి కూడా ఎవరన్నా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీని అభిమానించే ప్రేమించే వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఎవరన్నా మాట్లాడారంటే ఖచ్చితంగా వారు పార్టీకి సంబంధించిన వారు అయ్యి ఉండరు. ఒకవేళ అయి ఉంటే వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. నారా లోకేష్ కల్టు, అలాగే టీడీపీ ఫ్యాన్స్ అని పేరు పెట్టుకొని పేరుతో వాళ్ళ పేర్లతో సహా పోస్ట్ చేసిన తర్వాత ఆ చేయటం కూడా ఎట్లా అంటే నీకు దమ్ముందా, నువ్వు వెళ్ళగలవా, ఏది జ్యూరీకి వెళ్ళగలవా, ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఒక్క గంట మాట్లాడగలవా, మాట్లాడి ఇలా పెట్టుబడులు తీసుకురాగలవా, ఏంటా నువ్వు చేసేది అనే కామెంట్లు ఏంటండి?
వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కాదా? సార్ మీరు మా మీరు పార్టీ డిజైన్ వాళ్ళ బహిష్కరించండి మీ పార్టీ ఖచ్చితంగా అండి. వాళ్ళతో. ఇప్పుడు ఇక్కడ సోషల్ మీడియా అనేది ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ అయిపోయింది. మా పేరుతో వేరే వాళ్ళు పెట్టుకొని నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదే మీ దగ్గర నుంచి. ఎంబడే వైసీపీ వాళ్ళు దీని వెనకాల ఉన్నారంటారు. నాకు తెలుసు మీరు ఎంబడే మీ నోటి నుంచి వచ్చే మాట ఇది. ఎప్పుడు లేరు చెప్పండి, ఎప్పుడు లేరు. వాళ్ళు డైరెక్ట్ గా మీ వాళ్ళేనండి. వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. దే ఆర్ వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్స్, దే ఆర్ వెరిఫైడ్ అకౌంట్స్ ఆఫ్ టీడీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వెరిఫైడ్. నేను చెప్తానండి సార్, ఒకవేళ మా వాళ్ళు అయి ఉంటే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. కాకపోతే మాత్రం వారిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే కూటమిలో రకరకాల డిస్టర్బెన్స్ కారణం క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. తద్వారా మేము కూడా అవసరమైతే కంప్లైంట్ కూడా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం అభిమానించేవాడు ఎవడో కూడా ఈ విధమైనటువంటి కామెంట్స్ కానీ ట్వీట్స్ కానీ పెట్టాడు. ఆ పెట్టిన వాడు మాత్రం ఖచ్చితంగా పార్టీ నుంచి తీవ్రమైనటువంటి చర్యలకి సిద్ధపడి ఉండాల్సిందే. జనసేన వాళ్ళు వెంబడ ఏం పెడుతున్నారు? ఓకే మీరు డీసీఎం తీసుకోండి, మాకు సీఎం ఇచ్చేయండి. ఎంత అటకారంగా పెడుతున్నారో చూసారా? పార్టీ క్యాడర్ కానీ లీడర్లు కానీ స్పష్టమైనటువంటి జనసేనకు కానీ తెలుగుదేశానికి కానీ బీజేపీ కానీ స్పష్టమైనటువంటి ఆదేశాలు అధిష్టానం నుంచి వచ్చినాయి. ఎవరు కూడా మీ సొంత అభిప్రాయాల్ని పార్టీ అభిప్రాయంగా చెప్పొద్దు. మీరు అటువంటి చర్యలు తీసుకుంటే మాత్రం కఠినంగా మేము వ్యవహరించాల్సి వస్తుందని పార్టీ చెప్పింది. లీడర్ క్యాడర్ ఎవరు కూడా అటువంటి సాహసం చేయరు. ఎవడన్నా అత్యుత్సాహంతో చేస్తే వాటిపైన చర్యలు తీసుకుంటారు. దాంట్లో ఎటువంటి అనుమానం. మహాసేన రాజేష్ కంటిన్యూయేషన్ ఇన్ తెలుగుదేశం అనే దానికి సంబంధించి బోల్డైన శశబెషలు మీమాంసలు ఉన్నాయి. ఆయన ఉన్నారా లేరా? కాసేపు అధికార ప్రతినిధి అంటారు, కాసేపు తెలుగుదేశం లీడర్ అంటారు, లేదు కాసేపు నేను నా ఇండిపెండెంట్గా నా వాయిస్ నేను వినిపిస్తున్నాను అంటారు.